ఈ మధ్య భూములు వివాదాలు జరుగుతున్నాయి. అనగా ఆ యొక్క భూ వివాదాలు టైటిల్ ఓనర్‌షిప్ గురించి అనుకోండి, లేదా పొజిషన్ గురించి అనుకోండి. నా భూమిలో నువ్వు పొజిషన్‌లో ఉన్నావు, నీ భూమిలో నేను పొజిషన్‌లో ఉన్నాను. లేదా టైటిల్ విషయం కాదు, నువ్వు కొన్నది కాదు, నీకంటే ముందు నేను కొన్నాను అనుకుని అటువంటి వివాదాలు కానివ్వండి, అటువంటివి కూడా అన్ని కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. అవి జరుగుతున్నాయి. ఓకే. కానీ ఈ మధ్య హైడ్రా అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా యొక్క మూలం అతనిది ఏంటి అంటే, ఈ యొక్క నాలాలు, చెరువులు వీటిని ఎంక్రోచ్మెంట్ కాకుండా ఎంక్రోచ్మెంట్ అయిన వాటిని కూడా నిర్మూలిస్తూ వాటిని ఒక నాలాలకి సరి అయిన వాటర్కి దారి కల్పించడం ముఖ్యమైన ధ్యేయం. సో ఆ విధంగా చాలా వరకు పాతకాలంలో ఎక్కడైతే నాలాలు ఉన్నాయో, ఎక్కడైతే చెరువులు ఉన్నాయో వాటిని అసలు కనిపించకుండా కనుమరుగు చేస్తున్నారు. ఒకరు కట్టుకున్నారంటే ఆయన కట్టుకున్నాడు కదా అని ఇంకొకరు కట్టుకోవడం, ఆ తర్వాత ఒకరు వచ్చి దాన్ని లేఅవుట్ చేయడం, ప్లాట్లు అమ్మడం, ఆ చెరువుని అసలు కనబడకుండా బిల్డింగ్లు కట్టేయడం, అటువంటి ఎన్నో జరిగినాయి కొన్ని సంవత్సరాల నుంచి. కానీ ఈ హైడ్రా అనేది ఇంతకు ముందు వేరే పేరు ఉండొచ్చు, కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో హైడ్రా అనేది వచ్చి ఈ యొక్క నాలాల పక్కన మరియు ఈ యొక్క చెరువుని చుట్టూ కూడా ఇల్లు కట్టేసుకొని వాళ్ళు చెరువుని అసలు కనుమరుగయ్యేటట్టు చేస్తూ డెవలప్మెంట్ చేశారు. దానికి ఏంటి ప్రాబ్లం, ఇప్పుడు ఏమైంది అది కట్టుకుంటే అనంటే, ఏదైతే చెరువు అంటారో, చెరువు ఒక ఊరికి ఒక 2 చెరువులు 3 చెరువులు ఉంటాయి, అక్కడే ఊరు డెవలప్ అవుతుంది. ఆ యొక్క చెరువు అనేది నీరు, గాలి ఇవి మనుషులకు జీవించడానికి చాలా అవసరం. వాడు గుడిసె కట్టుకున్నా నీళ్లుంటే జీవించగలుగుతారు. సో అట్లా ఆ యొక్క చెరువులని కనుమరుగు చేసి, ఇప్పుడు వర్షాలు పడితే నీళ్ళన్నీ ఎక్కడ చేరుతాయి? చెరువులలో చేరుతాయి. కానీ అక్కడ ఇల్లుంటే ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో కూర్చుంటున్నారు వర్షాలు ఎక్కువైనప్పుడు. ఏంట్రా బాబు అంటే, అక్కడ పాతకాలంలో రికార్డులు తీసి చూస్తే చెరువు ఉండింది, కానీ అమ్మినవాడు అమ్మాడు, కొన్నవాడు కొన్నాడు, బిల్డింగ్లు కట్టారు. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఈ హైడ్రా అనే కాన్సెప్ట్ తెచ్చి వీటిని నిర్మూలన కార్యక్రమం జరుపుతుందో, ఇప్పుడు హైదరాబాద్ లో మూసీ నది పక్కన కూడా చాలా వరకు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఆ యొక్క మూసీ నదిలో ఒకప్పుడు వర్షాలు పడ్డాయి అంటే, వర్షాకాలంలో గండిపేట్ అనే చెరువు నిండి దాంట్లో నుంచి గేట్స్ ఎత్తేసారంటే మొత్తం మూసీలో నీరు చూసేవాళ్ళం. కానీ ఈ ఇల్లు, ఈ షెడ్లు ఇటుపక్క అటుపక్క ఉండడం వల్ల అసలు మూసి నదియే కనబడకుండా పోతుంది. అసలు చూడాలంటే వాటర్ లేదు, నది ఎక్కడుంది? ఇక్కడ అంత మురికి, ఈ నాళాలన్నీ, ఈ మురికి మోరీలన్నీ దాంట్లో కలిపేసి ఆ మురికి నాలాగా మారిపోయింది. దాని చరిత్ర ఎవరికి తెలియకుండా పోయింది. కాబట్టి ఆ యొక్క ఎంక్రోచ్మెంట్స్ ఆఫ్ నాలా అండ్ రివర్, చెరువు, దాన్ని నిర్మూలించడం అనేది అది మంచి పనే. కానీ వాళ్ళకి తగినంత సమయం ఇస్తూ, నోటీసులు ఇస్తూ, వాళ్ళకి ఆ విధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, అటువంటి ప్లేస్లలో పర్మిషన్స్ ఇవ్వకుండా ప్రజలని కాపాడే అవసరం చాలా ఉంది. ఇప్పుడు ప్రజలు అక్కడ నాల లేదా చెరువ అది ఎవరు కూడా ఆ బౌండరీని చూడడం అనేది వాళ్ళ తరం కాదు. కానీ అక్కడ లేఅవుట్ వేశారు, రాళ్ళు పాతారు, అక్కడ ఒక ప్లేస్ ఉంది, మనం కొనుక్కోవచ్చు అనే విధంగా వాళ్ళు డాక్యుమెంటేషన్ తయారు చేసి అమ్మేశారు. కానీ కొన్న వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసో లేదా వ్యాపారాలు చేసో వాళ్ళందరూ కూడా వాళ్ళు అటువంటి జాగా కొనడము, ఇల్లు కట్టుకోవడము జరిగింది. ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి మొత్తం నేల కూల్చేస్తే వాళ్ళ బ్రతుకులు అస్తవ్యస్తం అయిపోయాయి. అందుకే వాళ్ళకి తగినంత సమయం ఇస్తూ, వాళ్ళకి నోటీసులు జారీ చేస్తూ, ఫ్యూచర్లో వాళ్ళు ఇటువంటి డెవలప్మెంట్ చేయకుండా మన ఈ గవర్నమెంట్ అధికారులని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ హైడ్రాని మీరు కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.